హాయ్ అండి. పాతకాలం పద్ధతిలో టమాటా రసం అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే పండిన టమాటోస్ 4 తీసుకోండి. స్టీమ్ పెట్టేసుకోండి, లేదా ఫోర్క్ గుచ్చేసి టమాటోస్‌కి కాల్చుకోండి. ఒక 5 మినిట్స్ కాల్చుకుంటే పైన తొక్కంతా వచ్చేస్తదనమాట. పైన తోలు తీసేసిన తర్వాత కొంచెం కల్లు ఉప్పేసి మెత్తగా స్మాష్ చేసుకోండి. మీకు కాలుతుంది అనుకుంటే గనక కొంచెం వాటర్ పోసుకొని స్మాష్ చేసుకోండి. దీనికి కాలిస్తే మనకి నల్లగా ఉంటుంది కాబట్టి నేను స్టీమ్ చేశాను. మీకు కావాలంటే టమాటోస్‌ని కాల్చుకునైనా తీసుకోవచ్చు. ఈ మొత్తం ఇట్లా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం 2 రెబ్బలు చింతపండు తీసుకోండి. ఎక్కువేం అవసరం లేదు. చింతపండు రసం తీసుకొని వేసేసి దీనిలోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలు చీలికలుగా కట్ చేసి, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి మనం సరిపడా నీళ్లు పోసుకోండి. దానిలోనే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అల్లము, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకుని ఆ పేస్ట్ని ఈ టమాటో రసంలో కలిపేసేయండి. కలిపేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వండి. తెరల కాగనివ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది మరుగుతూ ఉన్నప్పుడు పక్కన వేరే బాండి పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోండి. చివరిలో ఇంగు వేసుకొని తాలింపు పెట్టేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టమాటో రసం 100% చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.